ఊళ్ళల్లో చాలా మంది కోళ్లు పెంచుతుంటారు. ఏ సందుకు పోయినా గుంపులు గుంపులు కానొస్తుంటాయి కోళ్లు. అట్లనే కొందరు గొర్రెలు మేకలను పెంచుతారు. ఇంకా కొందరేమో పావురాలను, కుందేళ్లను, రామచిలుకలను సుత పెంచుతుంటారు. ఆ నడుమ ఓ ఊర్లో కొందరు పర్మిషన్ లేకుండా చాలా చిలుకలు సాకుతుర్రని ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మొత్తం పట్టుకవేయరు. అట్లనే ఓ ఊరికి తీసుకుపోతాం. ఆడ ఏం నడుస్తుందో మీరే చూడుర్రిగా. ఈ చెట్టు మీదకెళ్ళి ఎగిరి ఇంకో చెట్టు మీద వాళ్తుంది నెమలి. కిందున్నాయి ఇత్తుల కోసానికి దేవులాడుతుంటే గివేమో బజ్జున్నాయి. ఇంతకు అవి ఉన్నాయి అడవిలనా లేకుంటే జూ పార్కులనా అంటురా. మంచిగా చూడురి, నెమలున్నాయి ఊర్లా. ఇండ్ల నడుమ ఎటు చూసినా నెమలులే. హగో ఇడ పెద్ద గుంపే మోపైంది పో. ఇండ్ల మీద అవ్వే, షేండ్ల పొంటి అవ్వే, చెట్ల మీద అవ్వే, ఆఖరికి తొవ్వల పొంట సుత. ఊర్లా కోళ్లు తిరిగినట్టే తిరుగుతున్నాయి పో. హగో పురివిప్పి ఆడుతుంటే ఏమన్నున్నదా? తొవ్వ తప్పి వచ్చినాయేమో అనుకుంటురులే. కొన్ని అవే వస్తే ఇంకా కొన్ని ఊరోళ్ళు తెచ్చి సాదుకుంటురు. ఫారెస్ట్ వాళ్ళకి తెలిసినంటే అందరి నాకం తీసుకుపోయి లోపటేస్తారు పక్క అనేరు. అస్సలేమనరు. మీదికెళ్ళి సర్టిఫికెట్లు ఇచ్చిపోయిర్రు నెమలులను మంచిగా సాకుతుర్రని. అబ్బా ఏడనో చెప్తే మేం సుత పోయి చూసొస్తామంటురా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కోణి అనే ఊరు నెమలులకు పేరు పోయింది. నిన్యాటి సంది కాదుల్లో 5-6 కంచెలి ఊరంతా జాతీయ పక్షిని కాపాడే కార్యం పెట్టుకున్నది. 100 నెమళ్ళున్నాయి ఊర్లా. ఎవ్వలు జీవాలను గోసపెట్టకుండా మంచిగా ఇత్తులు పోసి సాకుతుండే వరకు సెంటరోలు సుత తారీఫ్ చేసుకుంటా పర్మిషన్ ఇచ్చిండ్రన్నట్టు. కానీ అడవి జీవరాశి తొవ్వదప్పి రాగానే బూరు వీకి షారుగాశ పుణ్యాత్ములున్న గీకాలంలా జీవాలను ఇంటి మనుషులు లెక్కనే పెంచుతున్న గా ఊరోళ్ళందరికీ క్షణార్థులు చెప్పాల్సిందేనుల్లా.